పగపట్టింది ప్రాణాలు తీస్తుంది అని చెప్పాను. విన్నాడు కాదు, స్త్రీ వ్యామోహంతో దారుణంగా చచ్చాడు. నాగుపాము పగ 100 ఏళ్ళు రూపంలోనైనా ఏ క్షణంలోనైనా రావచ్చు. తన పగ తీర్చుకోవచ్చు. మరి ఆ నాగకన్య పగ నుండి తప్పించుకునే మార్గం చెప్పండి గురూజీ. నా రక్షక హారాలే మీకు రక్ష. ఏ మాత్రం ఏమారి ఆ హారాలు తీశారో మీకు మరణం తప్పదు. జాగ్రత్త. చూడమ్మా. వాడి జోలికి ఎందుకు వెళ్ళావమ్మా? నేనేం వెళ్ళలేదు, మీ అబ్బాయి అలా పెడుతున్నాడు. జుంజుమాకి ఉండరా? నువ్వు జుంజుమాకి నా డిటెక్టివ్ నవల ఎత్తుకొచ్చి పైగా అమ్మకు నా మీద పితురులు చెప్తావా? నిన్ను స్లిప్ అయి పడబోతే వేలితో అలా గింటిందన్నమాట. మీ సంగతులన్నీ నాకు తెలుసు గాని నువ్వు ఉండరా. ఏమిటమ్మా ఎల్లరి? అది కదత్తయ్య, మీరు షాపింగ్కి వెళ్ళమన్నారు కదా, బాబు తీసుకువెళ్ళంటాం. ఎందుకురా? వినోద్ వస్తానని చెప్పాడమ్మా. ఆహా, కాబోయే పెళ్ళం కన్నా వినోద్ ఎక్కువయ్యాడా నీకు? ముందు దాన్ని షాపింగ్ తీసుకెళ్ళరా. తీసుకెళ్తావా లేదా? సరే, సారీ. వస్తానమ్మా. వస్తాను. ఏమైనా కొత్త మోడల్స్ ఉంటే చూపించండి. అలాగే సార్. ఇవే లేటెస్ట్ మోడల్స్. అబ్బా, ఇది అద్భుతం. ఇది చాలా బాగుంది. ఏం సెలక్షన్ బాగుంది. నీ టేస్ట్ నాకేం నచ్చలేదు. జుంజుమాకి, అందుకే నేను షాపింగ్ రానన్నా. గట్టిగా అనుకో. ఈ షాప్ లో అందరూ మనం పోట్లాడుకుంటున్నాం అనుకుంటారు. ఆ చీర తేండి. నో స్మోకింగ్ ప్లీజ్. జుంజుమాకి, ఆ చీరండి. బావా, వెళ్దామా? వింతల్లో ఇది 8వ వింత. ఇంత తొందరగా షాపింగ్ అయిందా? నువ్వు తొందరపడుతున్నావుగా, నాకు తొందర అనిపించి తొందరగా వచ్చాను. జుంజుమాకి పద. ఇక చాలు, ఆ 3 చీరలు ప్యాక్ చేయించండి. ఇప్పటిదాకా నవ్వుతూనే ఉన్నావు, ఇంతలో ఏమైంది? బావా, ఏమిటి బావా బొంగముంటి? నాతో మాట్లాడవా? మాట్లాడు. పోనీ పోట్లాడు. పోట్లాడు. నమస్తే సాబ్. హలో అమ్మా, నేను సుధాని మాట్లాడుతున్నాను. అవునమ్మా, అలాగే ఉంటానమ్మా.